మహానటులు నటరత్న నందమూరి తారక రామారావు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి నటించిన తొలి చిత్రం పల్లెటూరి పిల్ల. ఈ సినిమాతో ప్రారంభమైన వీరి కలయిక తదనంతర కాలంలో ఎన్నో అద్భుత చిత్రాలు రావడానికి కారణమైంది. ప్రపంచ సినిమా చరిత్రలోనే సమాన స్థాయి కలిగిన ఏ ఇద్దరు హీరోలకు లేని రికార్డును 14 చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నెలకొల్పారు. అలాగే హీరోగా ఎన్టీఆర్ గారు కెమెరా ముందుకు వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే. ఈ సినిమా షూటింగ్ ముందు మొదలైనప్పటికీ ఆయన సోలో హీరోగా నటించిన షావుకారు చిత్రం మొదట విడుదలైంది. ఎల్వి ప్రసాద్ ఆక్రయంలో ఎన్టీఆర్కు మేకప్ టెస్ట్ జరిగినప్పుడు తీసిన స్టిల్స్ చూసి హీరోగా తన సినిమాలో అవకాశమిచ్చారు బిఏ సుబ్బారావు. శోభనాచల స్టూడియోలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్న సుబ్బారావు గారు ఆ స్టూడియో అధినేత మీర్చాపురం రాజాగారి ఆశీస్సులతో సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి పల్లెటూరి పిల్ల చిత్రాన్ని నిర్మించారు. అంతకుముందు ఏ దర్శకుడి దగ్గర పనిచేసిన అనుభవం లేకపోయినా తనకున్న అవగాహనతో దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని తీశారు. అంజలీదేవి టైటిల్ పాత్రను పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9, 1949న శోభనాచల స్టూడియోలో ప్రారంభమైన పల్లెటూరి పిల్ల చిత్రానికి రిజెక్ట్ షెరిడన్ గాసిన ఫిజారో ఆంగ్ల నాటకం ఆధారం. ఈ నాటకాన్ని తెలుగు వాతావరణానికి అనుగుణంగా మార్చి ఈ చిత్రకథను పి. ఆదినారాయణరావు తయారుచేశారు. సుబ్బారావు స్నేహితుడైన ఆయన ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడంతో పాటు ఓ పాట కూడా రాశారు. ఈ చిత్రంలో వసంత్ పాత్రను మొదట ఆనాటి ప్రముఖ హీరో కె. రఘురామయ్య పోషించారు. అంజలీదేవి కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో అప్పుడు ఆ పాత్రను అక్కినేని పోషించారు. సుబ్బారావుతో సన్నిహిత సంబంధం ఉన్న కారణంగా తక్కువ పారితోషికం తీసుకుని త్యాగపూరితమైన వసంత్ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఎద్దుతో పోరాడే సన్నివేశంలో ఎన్టీఆర్కు కుడి చెయ్యి విరిగింది. డ్యూప్ని పెట్టి ఆ సన్నివేశం తీద్దామని సుబ్బారావు గారు చెప్పినా సహజత్వం ఉండదని రామారావు భావించి తనే ఎద్దుతో పోరాటానికి దిగారు. ఈ పోరాటంలో ఎద్దు ఒక కుమ్ము కుమ్మి అవతలికి విసిరేయడంతో ఆయన చెయ్యి విరిగింది. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన అంజలీదేవి అప్పటికే పెద్ద హీరోయిన్ అయినా కొత్త హీరో పక్కన నటించడానికి ఏమీ అభ్యంతరం చెప్పలేదు. ఈ చిత్రంలో విలన్ కంపనదొర పాత్రను తన స్నేహితుడు ఎస్వి రంగారావుతో వేయాలని సుబ్బారావు అనుకున్నారు. అయితే ఆయన చెన్నై చేరుకోవడం ఆలస్యం కావడంతో ఆ పాత్రను ఏవి సుబ్బారావుతో వేయించారు. ఆ తర్వాత ఈ చిత్రంలో తాత పాత్రను రంగారావు పోషించారు. ఈ సినిమాలో ముఖ్యమైన హీరో రామారావు కనుక ఆయన పేరు మొదట వేయమని అక్కినేని సూచించిన సీనియారిటీని గౌరవిస్తూ టైటిల్స్లో ఏఎన్ఆర్ పేరే మొదట వేశారు సుబ్బారావు. ఏప్రిల్ 27, 1950న విడుదలైన పల్లెటూరి పిల్ల చిత్రం విజయం సాధించడమే కాకుండా ఎన్టీఆర్ గారికి మొదటి 100 రోజుల సినిమాగా హీరోగా ఎన్టీఆర్ భవిష్యత్తుకు బంగారు బాట ఏర్పరిచింది. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు 1946లో అత్యద్భుతంగా నటించిన సినిమా ముగ్గురు మరాఠీలు. ఈ చిత్రాన్ని ఘంటసాల బలరామయ్య గారు ప్రతిభా పిక్చర్స్ బ్యానర్పై స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇది 3వ సినిమా. ఈ చిత్రం ఘన విజయం సాధించి విజయవాడలో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడింది. గుంటూరు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి సెంటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడి ప్రజామోదం పొందింది. ఆ విధంగా అక్కినేని నాగేశ్వరరావు గారి మొట్టమొదటి 100 రోజుల సినిమాగా చరిత్రకెక్కింది. ఇక సూపర్ స్టార్ కృష్ణగారి మొదటి సినిమాయే మొదటి 100 రోజుల సినిమా కావడం విశేషం. ముల్లపూడి వెంకటరమణ గారి రచనలో ఆదుర్తి సుబ్బారావు గారు నిర్మాత, దర్శకునిగా తీసిన మూగ మనసులు ఘన విజయం సాధించడంతో మరో సినిమా తీద్దామని దానికి కథ రాయమని రమణకి ఆదుర్తి పురమాయించారు. దాంతో కథను సీనికార్డర్తో కొద్ది అతి ముఖ్యమైన సంభాషణలతో కథ రాసి తేనె మనసులు అన్న పేరు పెట్టి ఆదుర్తికి ఇచ్చారు రమణ. అయితే సంభాషణలు రాయకుండానే రమణకి ఆదుర్తికి వివాదం వచ్చి ఆదుర్తితో ముందు అనుకున్న మరికొన్ని సినిమాలతో పాటుగా ఈ సినిమాను వదిలేశారు రమణగారు. దాంతో సినిమా సంభాషణలు సహాయ దర్శకునిగా పనిచేస్తున్న కె. విశ్వనాథ్తో కొంతవరకు, ఆచార్య ఆత్రేయతో మరికొంత రాయించుకుని స్క్రిప్టు పని పూర్తి చేశారు. సినిమాలో 2 హీరోలు, 2 హీరోయిన్లు ఉంటారు. కథ చదివాక ఆదుర్తి ఇలాంటి సినిమాలో ఎవర్ని పెట్టి తీసినా మంచి విజయమే అందుకుంటుంది కనుక తారలకు పెద్ద పారితోషికాలిచ్చే కన్నా కొత్తవాళ్లతో తీయడం మేలని నిర్ణయించుకున్నారు. నెల రోజుల్లో చిట్టిబాబు పాత్రకు రామ్మోహన్, సీత పాత్రకు సంధ్యరాణి, బసవరాజు పాత్రకు కృష్ణ, భానుమతి పాత్రకు సుకన్యలను ఎంపిక చేశారు దర్శకుడు. హేమమాలిని, జయలలికలు కూడా స్క్రీన్ టెస్టుకు వచ్చారు కానీ వారిద్దరూ ఎంపిక కాలేదు. ఆదుర్తి సుబ్బారావు గారు తీసిన మూగ మనసులు సినిమా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగే సమయానికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్నాక అప్పుడే కొత్తగా వచ్చిన కలర్లో తీస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుందని నమ్మి బ్లాక్ అండ్ వైట్లో తీసిందంతా పక్కన పెట్టేశారు.
మళ్లీ మొదటి నుంచి కలర్లో షూటింగ్ చేయడం ప్రారంభించి చివరకు కలర్ చిత్రంగానే పూర్తి చేశారు. 31 మార్చ్ 1965 సంవత్సరంలో రిలీజ్ చేయగా మంచి వసూళ్లతో ఘన విజయం సాధించి కృష్ణగారికి మొదటి 100 రోజుల సినిమాగా చరిత్రకెక్కింది. ఇక నటభూషణ్ శోభన్ బాబుగారి మొదటి 100 రోజుల సినిమా వీరాభిమన్యు. 1965 ఆగస్టు 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీకృష్ణునిగా నందమూరి తారక రామారావు, వీరాభిమన్యుగా శోభన్ బాబు, అర్జునునిగా కాంతారావు, సుభద్రగా ఎస్ వరలక్ష్మి, ఘటోత్కచుడిగా నెల్లూరు కాంతారావు, భీముడిగా దండమూడి రాజగోపాలరావు, దుర్యోధనుడిగా రాజనాల నటించారు. శోభన్ బాబుగారు కథానాయకునిగా నటించిన తొలి చిత్రము ఇది. వీరాభిమన్యు చిత్రకథను మహాభారతం నుంచి స్వీకరించి అభివృద్ధి చేశారు. 1936లో వీడి అమీన్ దర్శకత్వంలో సాగర్ మూవీటోన్ పతాకంపై కాంచనామాల, పులిపాటి నటులతో వీరాభిమన్యు చిత్రం నిర్మించారు. తమకు తగ్గట్టుగా కాలానుగుణంగా రాసుకున్న స్క్రిప్టుతో రెండవసారి భారత మూలమైన ఆ కథతో ఈ సినిమాను తీశారు. సినిమాకి సముద్రాల సీనియర్ మాటలు రాశారు. సినిమాలో పలు ట్రిక్తో తీయాల్సిన సన్నివేశాలుండడంతో సినిమాకు 2 ఛాయాగ్రాహకులున్నారు. ఎస్ వెంకటరత్నం ఛాయాగ్రహణంతో పాటు ట్రిక్ ఛాయాగ్రహణాన్ని రవికాంత్ నగాయిచ్ నిర్వహించారు. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజుగారి మొదటి 100 రోజుల సినిమా చిలుకా గోరింక. ఈ చిత్రం జూన్ 10, 1966 సంవత్సరంలో రిలీజైంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు కృష్ణంరాజు, హాస్యనటి రమాప్రభ ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. హిందీ నటి నూతన్ కూడా ఇందులో పాత్ర పోషించారు. ఆమె ఒక పాట పాడడం కూడా ఇందులో ఒక విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ ఉత్తమ చిత్రంగా 1966వ సంవత్సరానికి రజతనంది అవార్డు ప్రకటించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి మొదటి 100 రోజుల సినిమా మన ఊడి పాండవులు. కానీ నటుడిగా కెమెరా ముందు నిలబడిన తొలి చిత్రం పునాదిరాళ్లు. అయితే ఈ చిత్రం ఆయన 7వ చిత్రంగా విడుదలైంది. విడుదలైన తొలి చిత్రం ప్రాణం ఖరీదు. విడుదలైన రెండో చిత్రం మన ఊరి పాండవులు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. చిరంజీవి గారి సినీ జీవితంలో నటుడిగా ఆయనకు ఇదే మొట్టమొదటి శతనోత్సవ చిత్రంగా రికార్డులో నిలిచిపోయింది. 1978వ సంవత్సరం నవంబర్ 9వ తేదీన విడుదలైన ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజుగారు ప్రధాన హీరోగా నటించగా చిరంజీవి, మురళీమోహన్, ప్రసాద్ బాబు, భానుచందర్ యువ హీరోలుగా నటించారు. రావుగోపాలరావు విలన్గా ప్రధాన పాత్ర పోషించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుగారి సమర్పణలో జైకృష్ణ మూవీస్ బ్యానర్పై నిర్మాత జైకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించగా ముల్లపూడి వెంకటరమణ రచన చేశారు. ఈ సినిమా యొక్క కథ మహాభారతానికి ఆధునిక కథనం. మొదట ఈ సినిమాను పుట్టన్న కనగల్ కన్నడంలో పడువారల్లి పాండవరు అనే పేరుతో తీశారు. మన ఊరి పాండవులు తరువాత ఇదే కథతోనే హిందీలో సంజీవ్ కుమార్, మిథున్ చక్రవర్తి మొదలైన వారితో హమ్ పాంచ్ పేరుతో 1980వ సంవత్సరంలో బాపు దర్శకత్వంలోనే నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన మన ఊరి పాండవులు 17 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు ఆడింది. 6 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడింది. హైదరాబాద్ శాంతి థియేటర్, వైజాగ్ నవరంగ్ థియేటర్, ఏలూరు శ్రీ విశ్వశాంతి థియేటర్లలో డైరెక్ట్గా 112 రోజులు ఆడిన ఈ చిత్రం రాజమండ్రి మేనకా థియేటర్లో డైరెక్ట్గా 105 రోజులు ప్రదర్శింపబడింది. విజయవాడ విజయ టాకీస్, కాకినాడ క్రౌన్ థియేటర్లలో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శింపబడింది. గుంటూరు భాస్కర్ డెలక్స్లో డైరెక్ట్గా 64 రోజులు వాడిన ఈ చిత్రం జ్యోతి మహల్లో 36 రోజులు వాడి 100 రోజులు పూర్తి చేసుకుంది. సికింద్రాబాద్ అలంకార్ థియేటర్లో డైరెక్ట్గా 77 రోజులు ఆడిన ఈ చిత్రం సెలెక్ట్ థియేటర్లో 15 రోజులు, అమర్ టాకీస్లో 8 రోజులతో 100 రోజులు పూర్తి చేసుకుంది. తిరుపతి బాలాజీ థియేటర్లో డైరెక్ట్గా రెగ్యులర్ ఆటలతో 64 రోజులు ఆడిన ఈ చిత్రం అదే థియేటర్లో ఉదయం ఆటలతో మరో 36 రోజులు ఆడి 100 రోజులు పూర్తి చేసుకుంది. రెగ్యులర్ ఆటలతో కాకపోయినా ఈ థియేటర్లో కూడా ఈ చిత్రం డైరెక్ట్గా 100 రోజులు ఆడడం విశేషం. ఈ చిత్రం యొక్క శతనోత్సవ వేడుక 1979వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన మద్రాసులోని న్యూ వుడ్లాండ్స్ హోటల్లో వైభవంగా జరిగింది. చిరంజీవి గారు కృష్ణంరాజుగారి చేతుల మీదుగా 100 రోజుల షీల్డ్ను అందుకున్నారు. చిరంజీవి గారు తన సినీ జీవితంలో మొట్టమొదటి 100 రోజుల జ్ఞాపికను అందుకున్న చిత్రంగా మన ఊరి పాండవులు రికార్డులో నిలిచిపోయింది. ఇవి మన ఊరి పాండవులు 100 రోజులు ప్రదర్శింపబడిన కేంద్రాల వివరాలు. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.